నుంచి 2024 వరకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచ్లం ఈరోజు పెండింగ్ బిల్లులు రావాలని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరగానే మమ్మల్ని పెద్దమ్మ గుడి కాడ అరెస్ట్ చేశారు. అయితే దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనులు జరిగినాయి. ఏమేమి అభివృద్ధి అంటే ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణంలు, అదేవిధంగా రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్ కొనుగోళ్లు, అదేవిధంగా అనేక రకాలుగా దేశంలోనే 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన సర్పంచ్లు. కానీ మా బిల్లులు ఇన్ టైంలో ఇయ్యక అనేక ఇబ్బందులతో కొంతమంది మాజీ సర్పంచులు అప్పుల బాధతో మరి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి అభివృద్ధి పనులు చేశారు. మరి వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది సర్పంచుల కుటుంబాలు చిన్న భిన్నమైనవి. కొంతమంది సర్పంచులు మాజీ సర్పంచుల కుటుంబాలు అప్పుల బాధతో ఉన్న గ్రామాల్లో ఉండకుండా బయట గ్రామాల్లో తలదాచుకునే పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం ఏర్పడి మరి 30 నెలలు అవుతున్నా మా బిల్లులు ఇవ్వకుండా అనేక సార్లు ఇబ్బంది పెడుతుంది. మేము అనేక సార్లు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కలిసినాం, అదేవిధంగా మేము అధికారులను కలిసినాం, అందరినీ మొరపెట్టుకున్నాం. అయినా కానీ మా బిల్లులు చెల్లించకుండా మా మీద ఒక కక్ష సాధింపు చర్య అవుతుంది. మరి అదే కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ 600 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చినాయి. మరి మాజీ సర్పంచ్లకు ఇవ్వవలసినవి 2023, 24, 25 నుంచి మేము అభివృద్ధి పనులు చేసినాము. మా బిల్లులు చెల్లించామంటే మరి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు, మరి అంతలో గతంలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేసిన పంచాయతీ సెక్రటరీలకు కొంతమంది ఇన్ఛార్జీలు ఇచ్చినప్పుడు వారి మధ్య మా మధ్య కొట్లాటలు పెట్టి తగులు పెట్టి ఒక కాలయాపన చేస్తుంది. మరి ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, వీళ్ళు పైసలు మరి మాజీ సర్పంచ్లకు ఇవ్వమంటే ఇస్తలేరు. మేము చేసిన అభివృద్ధి పనులని అన్ని వాడుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో చేసిన సెక్రటరియట్లో నుంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మేము కట్టించిన గ్రామ పంచాయతీల నుంచి పాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మేము రైతు వేదికలు కడితే రైతు వేదికల మీద పాలన కొనసాగిస్తున్నారు. కానీ మరి గత ప్రభుత్వంలో చేసిన వాటిని వాడుకుంటున్నప్పుడు మరి గత ప్రభుత్వంలో చేసిన మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలి కదా. మా మీద ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి గతంలో అనుకూలంగా పనిచేసిన సర్పంచులు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సర్పంచులు అని మా మీద ఒక కక్ష సాధింపు చర్యగా పాల్పడుతూ ఇప్పటిదాకా మా బిల్లులు చెల్లించలేదు. మేము అనేక సార్లు ఈ ప్రభుత్వంపై మేము నిరసన తెలిపినాం, ఆందోళన కార్యక్రమాలు చేసినాం. ఈ రోజు మరి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడి దాకా మేము బయలుదేరే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. మరి ప్రజలకు మరి మేము పని చేసిన మాకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లును చెల్లించాలి కదా. మాకు న్యాయంగా రావాల్సినవి ఏఈడీలతోని చెక్ మేజర్ చేసి ఇప్పుడు మాకు రికార్డులు చేసి ఉన్నాయి. ఆ రికార్డుల బిల్లు ఎస్ఎఫ్సి ఫైనాన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ సంది స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. అంటే ఎలాంటి కక్ష సాధింపు జరుగుతుందంటే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోని మరి పంచాయతీ సెక్రటరీలు మరి వర్కర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. కానీ మా బిల్లులు ఇవ్వమంటే ఇస్తలేదు. అదేవిధంగా ఈ ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుంది. అదేవిధంగా అనేక రకాలుగా మరి సెక్రటరేట్ పోతే, ఫైనాన్స్ కమిషనర్ ఆఫీసుకు పోతే మరి వాళ్ళు డబ్బులు తీసుకొని, కమిషన్లు తీసుకొని మరి వాళ్ళ పెద్ద బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. మరి మాజీ సర్పంచులు మరి బిల్లులు వాళ్ళ కమిషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని మా బిల్లులు చెల్లిస్తలేదు. అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. కానీ దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడీకి వాళ్ళకే సహకరిస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించాలి. లేని ఎడల మేము ఈరోజు మరి ముఖ్యమంత్రికి బయలుదేరినట్టే రేపు ములుగు జిల్లా పంచాయతీరాజ్ సంబంధించిన మంత్రి సీతక్క ఇంటికి కూడా బయలుదేరే పరిస్థితి తీసుకురావద్దని ఈ సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్కు చెప్తున్నాం. తక్షణమే మా బిల్లులు విడుదల చేయాలి, మా మాజీ సర్పంచ్లకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.